వరలక్ష్మి అయితే పోలీస్ స్టేషన్కి ధరణి తీసుకొని వచ్చి తన పైన మిషన్లు పెడుతుంది. ఇక ఆ మిషన్లు అయితే ఏదైనా సరే కరెక్టే చెప్తాయి. ఇక పోలీసు ఇలా అడుగుతూ ఉంటారు, ఇప్పుడు చెప్పమ్మా నువ్వు వరలక్ష్మి కూతుర్ని ఏం చేసావంటే ధర ఇలా అంటుంది, వరలక్ష్మి కూతుర్ని నేనేం చేశాను, వరలక్ష్మి కూతురు పురిట్లోనే చనిపోయిందని డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మిషన్ అయితే రాంగ్ అని అంటుంది. అవును, నువ్వు చెప్పింది తప్పు, వరలక్ష్మి కూతుర్ని నువ్వే ఏదో చేసావు, చెప్తావా లేదా పోలీస్ స్టేషన్లో పెట్టాలా అని చెప్పి ధరణి వాళ్ళైతే బెదిరిస్తూ ఉంటారు. ఇంతలో ఛాయ దగ్గర వాళ్ళ తాతయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, అమ్మ నీకు విషయం చెప్పాలి, నువ్వు ఇప్పుడు మీ నాన్న అని గజపతి అంటున్నావు కదా, గజపతి మీ నాన్న కాదమ్మా, నీకు వేరే నాన్న ఉన్నాడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి తాతయ్య ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటే, అవునమ్మా నీ కన్న తండ్రి కాదు ఇతను నిన్ను పెంచుకుంటున్నాడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఛాయ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే మా నాన్న ఎవరు, మా నాన్న ఎక్కడ ఉంటారు అని చెప్పి అడిగితే, మీ నాన్న ఎక్కడ ఈ ఊర్లోనే ఉంటారమ్మా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఛాయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మా నాన్న గజపతి కాదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.